దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వారం సైడ్కి రండి, వాళ్ళు కనపడకుండా మీరు అడ్డం నిలబడితే ఏం చేయాలాడా? ఇంట్లో కుటుంబాలు మీకేం పని ఆడవాళ్ళకి అని చెప్పినా మాతో పాటు వచ్చిన మా ఆడపడుచున్న అందరికీ ఒకటే చెప్తున్నా, పదవులు కాదు, పదవులు ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు. మీరు చేసిన కృషి ఒక రాక్షస పాలనని తొలగించారు, ఒక రాక్షస పాలనని తొలగించి ఒక మంచి పాలన తీసుకొచ్చాం. అందులో మీకు న్యాయం జరగకపోయి ఉండొచ్చు, అందులో మీకు ఫలాలు మీ చేతికి ఇంకా రాకపోయి ఉండొచ్చు, కానీ ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి మీరు పడిన కష్టానికి ఫలితం వచ్చిందని కానీ ఈరోజు మీ అందరికీ మనం కాబట్టి ఎవరు చిన్న మనసు చేసుకోబట్టి మనం చేసే పని ఈ భూమి కోసం చేస్తున్నాం, ఈ ప్రజల కోసం చేస్తున్నాం. పార్టీ ఒక మాధ్యమం మాత్రమే, పార్టీ ఒక మాధ్యమం మాత్రమే. మనం చేసే పని మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. కాబట్టి మాకింకా ఏం ఇలేదే, మాకింకా ఏం రాలేదే అని మీరు ఎక్కడ కానీ చిన్న మనసు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేసింది ఈ దేశం కోసం చేశారు, ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడారు. కాబట్టి ఆ స్ఫూర్తిని వదలకూడదు, ఆ స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అధికారము, పదవులు మీ కాళ్ళ సంతకి అన్నీ వస్తాయి. కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడే 7 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, 7 నెలలు అయింది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎవరిని మర్చిపో, మీ అందరినీ సరైన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వేదికపై ఉన్న సోదరి సోదరులందరికీ, అలాగనే వేదిక ముందున్న సోదరులందరికీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీరందరూ సమాజంలో సంస్కరణల్లో మహిళ యొక్క పాత్ర ఉండాలి, మహిళ యొక్క ఆలోచన ఉండాలి, మహిళ యొక్క ప్రజెన్స్ ఉండాలని చెప్పి ఈరోజు స్థానిక సంస్థలన్నింటిలో 50% రిజర్వేషన్ కానీ తెలుగుదేశం పార్టీ తీసుకుని వచ్చిందని కానీ మీ అందరికీ మనం చేస్తాం. ఈరోజు చాలా మంది రాజకీయంలో 30 సంవత్సరాలు ఉన్న ఒక పండగ వాతావరణంలో ఇక్కడ మీరందరూ పండగ చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు ప్రత్యేకంగా జనరల్ మహిళలు అంటే ఒక ఇంట్లో నా భార్య ఉన్నారు, షీఈస్ మేనేజింగ్ హౌస్, బిడ్డల్ని సాగుతా ఉంది, భర్తని జాగ్రత్తగా చూసుకుంటుంది. దానితో పాటు సమాజం కోసం ముందడుగు వేసిన మహిళలందరికీ ఉన్నారు. మీ అందరికీ పదాలు వందనాలు. ఎందుకంటే రాజకీయాల్లో మహిళలు మనకుండే ట్రెడిషన్లో, మనకుండే సంప్రదాయాల్ని అది పాటిస్తూ ఒక అడుగు ముందు వేసి సమాజం కానీ బాగుండాలి, మన కుటుంబమే కాదు అని ముందుకు వచ్చిన మహిళలందరూ రాజకీయాల్లో వస్తున్నారు. అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆడబిడ్డలకి
సమాన హక్కు ఉండాలని ఒక గొప్ప ఆలోచన, ఒక తండ్రిగా, ఒక ఆడబిడ్డల తండ్రిగా ఆలోచించి నా బిడ్డలకైతే ఎలా ఉండాలో ఆలోచించి ఈ రాష్ట్ర బిడ్డలందరికీ ఆస్తిలో, తండ్రి ఆస్తిలో సగభాగం ఇవ్వాలి అని ఒక గొప్ప ఆలోచన తెచ్చిన, సంస్కరణ తెచ్చిన వ్యక్తి. అటువంటి పార్టీలో మేము ఈరోజు ఉన్నాము. మహిళా దినోత్సవం చేసుకుంటున్నామంటే మాకు ఈ పార్టీలో గౌరవంగా, గర్వంగా ఉందని నేను తెలియజేస్తున్నాను. ఇదే కాదు, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.